హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కామర్స్ క్లాసెస్. ఈ వీడియోలో మనము అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ రిలేటెడ్ ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నౌ లెట్స్ స్టార్ట్ విత్ అవర్ డిస్కషన్. సో ఇక్కడ చూసినట్టయితే మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం క్వశ్చన్, రైట్ సైడ్ ఉన్నదంతా ఆన్సర్ అనమాట. ఓకే, సో నౌ లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి A and B షేర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో 2:1. ఓకే, సో ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది, అందులో A అండ్ B పార్ట్నర్స్ లాగా ఉన్నారు. వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో వచ్చేసి 2:1. అంటే ప్రాఫిట్స్ అయినా లాసెస్ అయినా వాళ్ళు 3 పార్ట్స్ చేసి అందులో 2 పార్ట్స్ A తీసుకుంటున్నాడు, 1 పార్ట్ని B తీసుకుంటున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆన్ 31st March 2017 దేర్ బ్యాలెన్స్ షీట్ స్టూడ్ యాజ్ ఫాలోస్. ఓకే, సో 31st March రోజు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇట్లా ఉందంట. ఓకే, సో ఇప్పుడు మనము బ్యాలెన్స్ షీట్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో లయబిలిటీస్ వచ్చేసి ఫస్ట్ ఎస్ క్రెడిటార్స్ అని అంటే సన్రీ క్రెడిటార్స్ అనమాట. ఓకే, సన్రీ క్రెడిటార్స్ వచ్చేసి 35,500. ఓకే, జీ రిజర్వ్ అంటే జనరల్ రిజర్వ్ వచ్చేసి 6,000 రూపీస్. నెక్స్ట్ ఏస్ క్యాపిటల్ ఎంత ఉంది, 30,000. బీస్ క్యాపిటల్ 16,000 రూపీస్. ఓకే, సో ఈ లయబిలిటీస్ అన్ని టోటల్ చేస్తే మనకి 87,500 వచ్చింది. ఓకే, నెక్స్ట్ అసెట్స్ చూద్దాము. అసెట్స్ వచ్చేసి క్యాష్ ఎట్ బ్యాంక్ వచ్చేసి మనకి 22,500 రూపీస్ ఉంది. బిల్స్ రిసీవబుల్స్ ఎన్ని ఉన్నాయి, 3,000 రూపీస్. ఎస్ డెటార్స్ అంటే సన్రీ డెటార్స్ 16,000 రూపీస్. స్టాక్ 15,000 రూపీస్. ఫర్నిచర్ 6,000 రూపీస్. మెషినరీ 25,000 రూపీస్ మనకి ఉండడం అనేది జరిగింది. సో ఈ అసెట్స్ అన్నింటినీ టోటల్ చేస్తే మనకి సేమ్ 87,500 రూపీస్ అనేది రావడము జరిగింది. సో ఇట్లా ఉంది 31st March రోజు వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇట్లా ఉంది. నెక్స్ట్ ఆన్ 1/4/2017 అంటే నెక్స్ట్ డేనే 31st March తర్వాతకి April 1st రోజు ఏం జరిగింది అని అంటే సి వాజ్ అడ్మిటెడ్ ఆన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. ఓకే, సిని వాళ్ళు పార్ట్నర్షిప్ ఫామ్లో అడ్మిట్ చేసుకున్నారు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా. సో ఆ టర్మ్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి సి బ్రింగ్స్ రూపీస్ 10,000 యాజ్ క్యాపిటల్ ఫర్ 1/4 షేర్. సో ఇతనికి 1/4 షేర్ అనేది ఫ్యూచర్ ప్రాఫిట్స్లో రాబోతుంది. అందుకోసమని ఈ సి అనే పర్సన్ 10,000 రూపీస్ అతని క్యాపిటల్ లాగా తీసుకొస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ గుడ్ విల్ అకౌంట్ బి రేజ్డ్ ఇన్ ద బుక్స్ ఎట్ 15,000 రూపీస్. ఓకే, సో గుడ్ విల్ అకౌంట్ని మనల్ని రేజ్ చేయమంటున్నారు. ఇక్కడ న్యూ పార్ట్నర్ తీసుకురావట్లేదు గుడ్ విల్, సో మనల్ని రేజ్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకే, సో ఇట్లా గుడ్ విల్ని రేజ్ చేయమని అడిగినప్పుడు సో మనము ఓల్డ్ రేషియోలో గుడ్ విల్ని రేజ్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ మెషినరీ బి రైజ్డ్ టు 30,000 రూపీస్. ఇక్కడ 25,000 ఉంది, 30,000కి చేయమంటున్నారు అంటే 5,000 రూపీస్ పెరిగింది. ఓకే, నెక్స్ట్ స్టాక్ అండ్ ఫర్నిచర్ బి డెప్రిసియేటెడ్ బై 10%. ఓకే, సో స్టాక్ని ఫర్నిచర్ని 10%తోని డెప్రిషియేట్ చేయమంటున్నారు. అండ్ పీబీడి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ ఎట్ 5% ఆన్ సన్రీ డేటాస్. సో సన్రీ డేటాస్ పైన బ్యాడ్ డేట్స్ ఉంటాయి అని చెప్పేసి ప్రొవిజన్ 5% ప్రొవైడ్ చేయమని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ capital accounts of partners be readjusted on the basis of profit sharing ratio. ఓకే, సో వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ అంటే వాళ్ళకి ఉండాల్సిన క్యాపిటల్ని రీఅడ్జస్ట్ చేయమంటున్నారు అనమాట ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఓకే, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో బేసిస్ పైన మీరు వాళ్ళ క్యాపిటల్స్ని అడ్జస్ట్ చేయండి అని అడుగుతున్నారు అనమాట. ఓకే, అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోకి ప్రపోర్షన్గా వాళ్ళ క్యాపిటల్ అనేది ఉండాలి అని అర్థం అనమాట. ఓకే, అండ్ ఎనీ అడిషనల్ అమౌంట్ బీ డెబిటెడ్ ఆర్ క్రెడిటెడ్ టు దేర్ కరెంట్ అకౌంట్స్. ఓకే, సో అడిషనల్ అమౌంట్ అంటే లైక్ ఉండాల్సిన క్యాపిటల్ కన్నా ఎక్కువ అమౌంట్ ఉంటే మనము కరెంట్ అకౌంట్కి క్రెడిట్ చేయాలి, తక్కువ అమౌంట్ ఉంటే కరెంట్ అకౌంట్కి డెబిట్ చేయాలి. ఓకే, సో డెబిటెడ్ ఆర్ క్రెడిటెడ్ టు దేర్ కరెంట్ అకౌంట్స్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రిపేర్ నెసరీ లెడ్జర్ అకౌంట్స్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ న్యూ ఫామ్. ఓకే, సో మనం ఏం అడిగారు క్వశ్చన్ అని అంటే లైక్ నెసరీ లెడ్జర్ అకౌంట్స్ అని అంటే రివాల్యుయేషన్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ అనమాట. ఓకే, అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయమని మనల్ని అడగడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనము ఆన్సర్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, రివాల్యుయేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి కాబట్టి సో మనం వర్కింగ్ నోట్స్కి వచ్చేద్దాము రివాల్యుయేషన్ రిలేటెడ్. ఓకే, సో ఓల్డ్ రేషియో ఎంత, 2:1. ఓకే, సో ఇప్పుడు మనము వర్కింగ్ నోట్స్ చేద్దాం రివాల్యుయేషన్ అకౌంట్ కోసం. ఓకే,
సో మెషినరీ ఎంత ఎంత వాల్యూ రైజ్ చేయమన్నారు, ఎంతకి 30,000కి రైజ్ చేయమన్నారు. ఓకే, సో అని అంటే ఇప్పుడు ఎంత పెరిగినట్టు 30,000 మైనస్ 25,000 చేసి మనకి 5,000 రూపీస్ వాల్యూ అనేది మెషినరీ వాల్యూ పెరిగింది. సో కాబట్టి అసెట్ వాల్యూ పెరిగితే మనము క్రెడిట్ సైడ్ చూపించాలి. ఓకే, సో అందుకని ఇక్కడ క్రెడిట్ అని చూపించాలి. నెక్స్ట్ డెప్రిసియేషన్ చేయమన్నారు కదా స్టాక్కి ఫర్నిచర్కి. ఓకే, సో డెప్రిసియేషన్ ఆన్ స్టాక్ ఎంత ఉంది ఇక్కడ మనకి 50,000 రూపీస్ ఉంది. సో 10% చేస్తే మనకి 10% అంటే 10/100 అని వేసుకోవాలి. ఓకే, సో 15,000 ఇంటూ 10/100 చేస్తే మనకి 1,500 వస్తుంది. సో స్టాక్ డెప్రిషియేట్ అవుతుందంటే స్టాక్ వాల్యూ తగ్గిపోతుంది కదా, అంటే అసెట్ వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి సో మనం డెబిట్ సైడ్ చూపించాలి. సో అందుకని ఇక్కడ డిఆర్ అని రాశాను. ఓకే, అండ్ నెక్స్ట్ డెప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. సో ఫర్నిచర్ పైన కూడా 10% డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయమని మనల్ని చెప్పడం జరిగింది కదా క్వశ్చన్లో. సో అందుకని ఇక్కడ 10%. సో ఫర్నిచర్ ఎంత ఉంది 6,000 రూపీస్ ఉంది. ఓకే, సో 6,000 ఇంటూ 10%. సో 6,000 ఇంటూ 10/100 చేస్తే మనకి 600 అనేది రావడం జరిగింది. సో డెప్రిసియేషన్ అనేది ఫర్నిచర్ వాల్యూని తగ్గిస్తుంది కాబట్టి సో ఇది కూడా మనం డెబిట్ సైడే చూపించాలి. నెక్స్ట్ పీబీడీ, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్. సో ఎంత పర్సెంట్ 5%. సో ఇక్కడ ఎంత ఉంది డెటార్స్ 16,000 ఉంది. సో 16,000 ఇంటూ 5/100. ఓకే, సో మనకి క్యాలిక్యులేట్ చేస్తే 800 రూపీస్ అనేది వస్తుంది. సో ప్రొవిజన్ మనం క్రియేట్ చేస్తే మనకి డెటార్స్ వాల్యూ అనేది తగ్గిపోతుంది కాబట్టి సో ఇది కూడా మనము డెబిట్ సైడే చూపించాలి. ఓకే, సో ఇప్పుడు మనము ఫాస్ట్గా రివాల్యుయేషన్ అకౌంట్ని చూద్దాం. ఓకే, సో ఇది ప్రోఫార్మా ఇక్కడ ఉంది చూడండి రివాల్యుయేషన్ అకౌంట్. సో రివాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ పర్టికులర్స్ అమౌంట్. ఓకే, సో డెబిట్ క్రెడిట్ రివాల్యుయేషన్ అకౌంట్ అని హెడ్డింగ్ పెట్టాలి. సో ఇది ఇంపార్టెంట్ చాలు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏముంది ఇక్కడ మెషినరీ క్యాలిక్యులేట్ చేసాం కదా, మెషినరీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. సో కాబట్టి క్రెడిట్ సైడ్ వేయాలి. ఓకే, సో బై మెషినరీ అకౌంట్ 5,000 రూపీస్. సో ఎంత ఇంక్రీజ్ అయింది 5,000. నెక్స్ట్ స్టాక్ డెప్రిసియేషన్ ఆన్ స్టాక్ కాబట్టి మనము డెబిట్ సైడ్ చూపిస్తున్నాం. ఓకే, టు స్టాక్ అకౌంట్ 1,500. నెక్స్ట్ ఫర్నిచర్ కూడా డెప్రిషియేట్ అయింది కదా, టు ఫర్నిచర్ అకౌంట్ 600. సో స్టాక్ వచ్చేసి 1,500, ఫర్నిచర్ వచ్చేసి 600. ఓకే, నెక్స్ట్ టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ వచ్చేసి 800. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 2,900 అవుతుంది. 3 టోటల్ ఇక్కడ 5,000 అంటే మనకి క్రెడిట్ సైడే ఎక్కువ అమౌంట్ అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి రివాల్యుయేషన్లో ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయాలి. సో ఇక్కడ 5,000 ఇక్కడ 5,000 వేసేసుకోవాలి టోటల్. సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ అనేది చేయాలి. సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి టు ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకే రాసి సో ఇప్పుడు ఎంత 5,000లో నుంచి మనము 2,900 మైనస్ చేస్తే మనకి 2,100 అనేది మిగులుతుంది. ఓకే, సో ఈ 2,100ని మనము ఏకి బీకి డివైడ్ చేయాలన్నమాట. ఓకే, సో రివాల్యుయేషన్లో వచ్చిన ప్రాఫిట్ అయినా లాస్ అయినా మనము ఓల్డ్ పార్ట్నర్స్కే ఇస్తాం. ఓకే, సో ఇక్కడ ఉంది చూడండి రివాల్యుయేషన్ ప్రాఫిట్ 2,100. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2,100 ఇంటూ 2/3. సో ఓల్డ్ రేషియో కాబట్టి సో 1,400. బి ఈజ్ ఈక్వల్ టు 2,100 ఇంటూ 1/700. ఓకే, సో 700 అనేది రావడం జరిగింది ఇక్కడ. సో ఈ అమౌంట్స్ని మనం ఇక్కడ చూపాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్స్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1,400, బి ఈజ్ ఈక్వల్ టు 700. ఓకే, సో టోటల్ చేసే 2,100. సో ఇక్కడ ఇవన్నీ కలిపితే మనకి 5,000 వచ్చేసింది. ఇక్కడ 5,000. ఓకే, సో రివాల్యుయేషన్ అకౌంట్ టాలీడ్. ఓకే, సో రివాల్యుయేషన్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళిపోదాం. ఓకే, సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వచ్చేసి డెబిట్ క్రెడిట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ పర్టికులర్స్ ఏబిసి ఏబిసి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు సో మనకి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన క్యాపిటల్స్ తీసుకొచ్చి మనము ఇక్కడ చూపించాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి ఏస్ క్యాపిటల్ ఎంత ఉంది 30,000, బీస్ క్యాపిటల్ ఎంత ఉంది 16,000. ఓకే, సో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఏ కాలంలో 30,000, బి కాలంలో 16,000 మనము ఇక్కడ రాయాలన్నమాట. సో సికి ఏం లేదు కాబట్టి ఒక డాష్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జనరల్ రిజర్వ్ ఇచ్చారు కదా. సో జనరల్ రిజర్వ్ అంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ జనరల్ రిజర్వ్ని మనము ఓల్డ్ పార్ట్నర్స్కి డివైడ్ చేయాలన్నమాట ఓల్డ్ రేషియోలో. ఓకే, సో క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ ఉంది చూడండి. సో జనరల్ రిజర్వ్ ఎంత ఉంది మనకి 6,000 రూపీస్ ఉంది. ఓకే, సో ఓల్డ్ రేషియోలో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 6,000 ఇంటూ 2/3 చేస్తే మనకి 4,000 వచ్చింది. బి ఈజ్ ఈక్వల్స్ టు 6,000 ఇంటూ 1/3 చేస్తే మనకి 2,000 వచ్చింది. ఓకే,
జనరల్ రిజర్వ్ షేర్ చేసినప్పుడు ఏకి 4000, బికి 2000. ఓకే, సో బై జనరల్ రిజర్వ్ అకౌంట్ ఏ కాలంలో 4000, బి కాలంలో 2000, సికి ఏమిఎం కాబట్టి సో ఒక చిన్న డాష్ పెట్టేసి సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ రివాల్యుయేషన్ ప్రాఫిట్ ఉంది కదా, సో ఇది కూడా మనం ఇక్కడ చూపించాలన్నమాట. ఓకే, సో ప్రాఫిట్ వస్తే క్రెడిట్ సైడ్, లాస్ వస్తే డెబిట్ సైడ్ చూపించాలి. ఓకే, సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి క్రెడిట్ సైడ్ బై రివాల్యుయేషన్ అకౌంట్. సో ఏ 1400, బి 700. ఓకే, సో సీకి ఏం లేదు కాబట్టి ఒక చిన్న డాష్ పెట్టారు. ఓకే, సో ఇప్పుడు మనల్ని గుడ్ విల్ రేస్ చేయమని అడిగారు. సో గుడ్ విల్ రేస్ చేయమన్నప్పుడు మనం ఎట్లా చేయాలి, ఓల్డ్ రేషియోలోనే చేయాలి. ఓకే, ఇప్పుడు గుడ్ విల్ ఇక్కడ ఉంది చూడండి. సో 15,000 మనల్ని గుడ్ విల్ రేస్ చేయమని అడిగారు. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15,000 ఇంటూ 2/3 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 10,000, బి ఈజ్ ఈక్వల్ టు 15,000 ఇంటూ 1/3 చేస్తే మనకి 5,000 అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ రేస్ చేయమన్నారు కాబట్టి సో మనం ఓల్డ్ రేషియోలో రేస్ చేస్తున్నాం. ఓకే, మళ్ళీ రేస్ చేసి రిటర్న్ ఆఫ్ చేయమంటే అప్పుడు మనము రేస్ చేసేటప్పుడు మాత్రం ఓల్డ్ రేషియోలో చేస్తాము, రిటర్న్ ఆఫ్ చేసేటప్పుడు మాత్రం న్యూ రేషియోలో చేస్తాం. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం ఓన్లీ రేస్ చేయమన్నారు కాబట్టి మనము ఓల్డ్ రేషియోలో రేస్ చేసాం, రిటర్న్ ఆఫ్ చేయమని మనల్ని అడగలేదు. ఓకే, సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఏకి 10,000, బికి 5,000 వచ్చింది. ఓకే, సో ఇది ఇక్కడ చూపాలి. బై గుడ్ విల్ అకౌంట్ 10,000 రూపీస్, ఏ కాలంలో, బి కాలంలో 5,000 రూపీస్. ఓకే, సి కాలంలో ఏమీ వేయొద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇతను సి 10,000 రూపీస్ టువర్డ్స్ క్యాపిటల్ తెచ్చారు కదా, సో అది కూడా మనం చూపించాలి. సో క్యాష్ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్ కదా, ఎవరైనా క్యాపిటల్ తెచ్చినప్పుడు సో క్యాపిటల్ అకౌంట్లో బై క్యాష్ అకౌంట్ అని రాసి సో సీస్ కాలంలో 10,000 రూపీస్ అనేది మనము చూపించాలి. ఓకే, సో బై క్యాష్ అకౌంట్ 10,000 రూపీస్. ఓకే, సో ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్లో మనము రికార్డ్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనము బ్యాలెన్సింగ్ అనేది చేయాలి. సో బ్యాలెన్సింగ్ చేసే కన్నా ముందు మనకి క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ చేయమన్నారు కాబట్టి సో ఇప్పుడు మనము క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు మనకి, క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్ బీ రీఅడ్జస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఓకే, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో బేసిస్ పైన వాళ్ళ క్యాపిటల్స్ని రీఅడ్జస్ట్ చేయండి అని మనకి క్వశ్చన్లో అడగడం జరిగింది. అంటే వాళ్ళ క్యాపిటల్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోకి ప్రపోర్షనేట్గా ఉండేలాగా మీరు రీఅడ్జస్ట్ చేయండి అని చెప్పి మనకి క్వశ్చన్లో అడగడం జరిగింది. ఓకే, సో మరి ఇప్పుడు న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోకి ప్రపోర్షనేట్గా మనం వాళ్ళ క్యాపిటల్స్ని అడ్జస్ట్ చేయాలి అని అంటే మనకి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏంటి అని తెలియాలి. ఓకే, సో అందుకోసం మనం న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఉంది చూడండి క్యాలిక్యులేషన్ న్యూ రేషియో. సో ఆల్రెడీ మనకి సి యొక్క షేర్ ఇచ్చేశారు కాబట్టి సి ఈజ్ ఈక్వల్స్ టు 1/4. సో ఓకే, సో హోల్ ప్రాఫిట్స్లో సి యొక్క షేర్ మైనస్ చేసిన తర్వాతకి రిమైనింగ్ షేరే కదా ఏకి బికి మనం డివైడ్ చేయాలి. ఫస్ట్ మనం ఆ రిమైనింగ్ షేర్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం రిమైనింగ్ షేర్ ఎంత ఉందో చూద్దాం. ఓకే, సో 1 - 1/4 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4 LCM వస్తుంది. 1 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది, 4 కాబట్టి 4 మైనస్ 4 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది, 1 కాబట్టి 1. ఓకే, 4 - 1 ఇక్కడ. ఓకే, సో 4 - 1 డివైడెడ్ బై 4 మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 3/4 వస్తుంది మనకి. ఓకే, సో ఈ 3/4 అనేది రిమైనింగ్ షేర్ అనమాట. సో ఈ రిమైనింగ్ షేర్ని మనము ఏకి బికి డివైడ్ చేస్తే వాళ్ళ యొక్క న్యూ షేర్ అనేది వస్తుంది. సో ఈ రిమైనింగ్ షేర్ని ఎలా డివైడ్ చేస్తాము, ఓల్డ్ రేషియో ఈ 2:1 రేషియోలోనే మనము డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, ఆ వచ్చిన ఆన్సరే వాళ్ళ యొక్క న్యూ షేర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ఏకి ఎంత న్యూ షేర్ వస్తుంది అని. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ అతని ఓల్డ్ షేర్ ఎంత 2/3. ఓకే, 3/4 ఇంటూ 2/3 క్యాలిక్యులేట్ చేస్తే 3 క్యాన్సల్, 2/4 అనేది రిమైనింగ్. సో ఈ 2/4ని ఫర్దర్గా సింప్లిఫై ఎందుకు చేయట్లేదు అంటే సో మళ్ళీ మనకి ఫర్దర్ క్యాలిక్యులేషన్లో డిఫికల్ట్ అయిపోతుంది అనమాట సింప్లిఫై చేస్తే. సో కాబట్టి 2/4 లాగానే మనము వదిలేయాలన్నమాట. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2/4. సో ఏ యొక్క న్యూ షేర్ అనేది 2/4. ఓకే, బి యొక్క న్యూ షేర్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. బి ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఇంటూ 1/3. 3/4 ఇంటూ 1/3. 3 క్యాన్సల్, 1/4 యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో ఏ యొక్క న్యూ షేర్ వచ్చేసి 2/4, బి యొక్క న్యూ షేర్ వచ్చేసి 1/4. ఓకే, సో ఇప్పుడు ఈ సింప్లిఫై చేద్దాం ఇంకా దీన్ని. ఓకే, సో మనకి ఏ యొక్క న్యూ షేర్ ఎంత 2/4, బి యొక్క న్యూ షేర్ ఎంత 1/4, సి యొక్క న్యూ షేర్ ఎంత 1/4. సో డినామినేటర్స్ ఆల్ సేమ్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఓకే, రిమైనింగ్ ఏముంటుంది 2:1:1 అనేది వాళ్ళ న్యూ రేషియో అనమాట. ఓకే, సో వీళ్ళ న్యూ రేషియో వచ్చేసి 2:1:1 అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేయాలో చూద్దాం. ఓకే,
సో క్యాపిటల్ అనేది ఇప్పుడు మనకి ఎంత టోటల్ క్యాపిటల్ ఎంత ఉండాలి అని ఇవ్వలేదు, న్యూ రేషియోకి ప్రపోర్షనేట్గా ఉండేలాగా రీఅడ్జస్ట్ చేయండి అని ఇచ్చారు. ఓకే, సో కాబట్టి మనము న్యూ పార్ట్నర్ షేర్, న్యూ పార్ట్నర్ యొక్క క్యాపిటల్ యూస్ చేసుకొని మనం టోటల్ క్యాపిటల్ ఎంత ఉండాలి అని కనుక్కోవాలన్నమాట. ఓకే, సో క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ సీస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు 10,000 ఫర్ 1/4 షేర్. ఓకే, అంటే టోటల్ క్యాపిటల్ ఎంత ఉండాలి, అతనికి ఫ్యూచర్ ప్రాఫిట్లో 1/4 షేర్ కోసము 10,000 రూపీస్ చేస్తే హోల్ క్యాపిటల్ ఎంత ఉండాలి అంటే 1 పార్ట్కి అతను 10,000 రూపీస్ తెస్తున్నాడు, అంటే 4 పార్ట్స్కి కలిపితే టోటల్ క్యాపిటల్ ఎంత ఉండాలి అని మనం చూద్దాం. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ 1/4ని మనం రివర్స్లో వేయాలన్నమాట. ఓకే, సో 10,000 ఇంటూ 4/1 చేస్తే మనకి 40,000 అనేది వస్తుంది. అంటే టోటల్ క్యాపిటల్ అనేది 40,000 ఉండాలి న్యూ పార్ట్నర్ అడ్మిట్ అయిన తర్వాతకి. ఓకే, సో ఇప్పుడు దీన్ని డివైడ్ చేయాలన్నమాట, ఈ 40,000ని న్యూ రేషియోలో డివైడ్ చేయాలన్నమాట. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 40,000 ఇంటూ ఇక్కడ 2/4 కదా ఇతని షేర్, సో 2/4 మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ 20,000 అనేది వస్తుంది. బి ఈజ్ ఈక్వల్స్ టు 40,000 ఇంటూ 1/4 అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 10,000 వస్తుంది. సో సికి ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి సో సికి కూడా మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి చూసినా కానీ 10,000 వస్తుంది. ఓకే, 40,000 ఇంటూ 1/4 చేస్తే 10,000. ఓకే, సో ఏ యొక్క క్యాపిటల్ 20,000, బి యొక్క క్యాపిటల్ 10,000, సి యొక్క క్యాపిటల్ 10,000 ఉండాలి. ఓకే, సో వర్కింగ్ నోట్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనము పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఏస్ కాలంలో టోటల్ చేద్దాము. ఓకే, సో ఏస్ కాలం టోటల్ ఎంత ఉంది, 30,000, 4,000, 1,400, 10,000. ఓకే, 30, 40, 44, 45, 45,400 అవుతుంది ఇక్కడ. సో టోటల్ 45,400. ఓకే, సో ఇక్కడ కూడా మనం టోటల్ 45,400 అనేది మనము ఇక్కడ రాసేసుకోవాలి. ఓకే, కానీ ఇక్కడ మనము 45,400 టోటల్ని క్యాపిటల్ అకౌంట్కి వేయొద్దు. ఎందుకనంటే ఇక్కడ మనకి ఎంత ఉండాలి, క్యాపిటల్ 20,000 రూపీస్ మాత్రమే ఉండాలి న్యూ రేషియో ప్రకారంగా. సో కాబట్టి ఇంకా రిమైనింగ్ సర్ప్లస్ ఏదైతే ఉందో దాన్ని మనం కరెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఓకే, సో అందుకనే ఈ 45,400 నుంచి 20,000 మైనస్ చేస్తే మనకి 25,400 అనేది రిమైనింగ్ ఉంటుంది. సో ఆ రిమైనింగ్ అమౌంట్ని మనము కరెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి సో ఇక్కడ మనము 2 కరెంట్ అకౌంట్ 25,400 అని రాసాము, ఇది 2 బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అని రాసి ఈ 20,000 రూపీస్ మనం ఇక్కడ చూపించడం అనేది జరిగింది. ఓకే, ఐ హోప్ దట్ యు ఆర్ క్లియర్. నెక్స్ట్ బీ కాలం కూడా చూద్దాం. ఓకే, సో బీ కాలం వచ్చేసి 16,000, 2,000, 700, 5,000. సో ఇవన్నీ టోటల్ చేస్తే మనకి 23,700 అని వచ్చింది. సో ఇక్కడ మనకి డెబిట్ చేయడానికి ఏమేమి అమౌంట్స్ లేవు కాబట్టి ఇక్కడ 23,700 అని వేయాలి. ఓకే, సో టోటల్స్ వేసేసిన తర్వాతకి ఇక్కడ మనకి 23,700 అవసరం లేదు, ఇక్కడ ఎంత ఉండాలి, 10,000 ఉండాలి ఇతని క్యాపిటల్. సో కాబట్టి ఈ రిమైనింగ్ 13,700 అనేది కరెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. ఓకే, సో అందుకనే 2 కరెంట్ అకౌంట్ 13,700 ఇంకా 10,000 ఉంటుంది కదా, సో 2 బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 10,000. ఓకే, నెక్స్ట్ సీస్ కాలం, సి ఎంత తెచ్చిండు, 10,000 రూపీస్ తెచ్చిండు. ఓకే, 10 అండ్ అతనికి ఉండాల్సిన క్యాపిటల్ ఎంత, 10,000 రూపీసే. ఓకే, సో ఇక్కడ ఏమీ సర్ప్లస్ లేదు కాబట్టి సో 2 బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 10,000 రూపీస్ అని మనము డైరెక్ట్గా రాసేయచ్చు అనమాట. ఓకే, సో ఈ 20,000, 10,000 అనేది మనము బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ అకౌంట్స్లో చూపిస్తాం అనమాట. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద క్యాపిటల్ అకౌంట్ ఆల్సో. సో ఇట్లా బ్యాలెన్స్ చేయాలన్నమాట క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ ఇచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ విల్ క్విక్లీ మూవ్ ఆన్ టు ద బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ అనేది ఇక్కడ ఉంది చూడండి. సో న్యూ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ, బి అండ్ సి యాజ్ ఆన్ 1/4/2017. లయబిలిటీస్ అమౌంట్ కాలము, అసెట్స్ అమౌంట్ కాలం. ఓకే, కాల్ అంటే మీరు 2 అమౌంట్స్ కాలమ్స్ కూడా వేసుకోవచ్చు. సో లయబిలిటీస్ ఇప్పుడు మనం రికార్డ్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ సన్రీ క్రెడిటార్స్ 35,500 యాజ్ ఇట్ ఈస్. సో సన్రీ క్రెడిటార్స్ 35,500. నెక్స్ట్ అక్కడ మనము జనరల్ రిజర్వ్ డివైడ్ చేసాం కాబట్టి ఇక్కడ చూపించొద్దు. ఓకే, సో నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్స్, ఇంకా క్రెడిట్ సైడ్ అక్కడ ఏం లేవు కాబట్టి ఇప్పుడు క్యాపిటల్ వేసేసేయాలి. ఓకే, సో ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ అని రాసి ఏ అమౌంట్ చూపించాలి అని అంటే 20,000, 10,000, 10,000. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20,000, బి ఈజ్ ఈక్వల్స్ టు 10,000, సి ఈజ్ ఈక్వల్స్ టు 10,000 అని చూపించాలి. ఓకే, సో టోటల్ 40,000. నెక్స్ట్ మనము సర్ప్లస్ అమౌంట్ని క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం కదా, సో అందుకనే క్యాపిటల్ అకౌంట్ అని రాసి
ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది 25,400 బి ఈజ్ ఈక్వల్స్ టు 13,700 ఓకే. సో 13,700 అనేసి ఈ రెండింటిని టోటల్ చేసి మనము అమౌంట్ కాలంలో వేయాలి ఓకే. 25,400 ప్లస్ 13,700 క్యాలిక్యులేట్ చేసి మనకి 39,100 వచ్చింది ఓకే. సో ఈ లయబిలిటీస్ అన్నిటిని టోటల్ చేస్తే మనకి 1,14,500 వచ్చింది ఓకే. సో లయబిలిటీ సైడ్ అయిపోయింది. ఇప్పుడు మనం అసెట్ సైడ్ చూద్దాం ఓకే. అసెట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ గుడ్ విల్ రాసాను ఇక్కడ, ఎందుకనంటే సో మనం గుడ్ విల్ని రైజ్ చేసాం. గుడ్ విల్ అకౌంట్ బి రైజ్డ్ ఇన్ ద బుక్స్ ఎట్ 15,000 రూపీస్ అని మనకి ఇక్కడ ఇచ్చారు. ఓన్లీ రైజ్ చేసాము, ఇంకా రిటర్న్ ఆఫ్ చేయలేదు కాబట్టి సో మనం ఈ గుడ్ విల్ని మనము అసెట్ సైడ్ చూపించాలన్నమాట ఓకే. సో గుడ్ విల్ అకౌంట్ 15,000 ఓకే. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్స్. సో బిల్స్ రిసీవబుల్స్ మనం ఏం చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 3,000 ఓకే. నెక్స్ట్ సన్రీ డెటార్స్ 16,000. సో ఆల్రెడీ 16,000 ఇచ్చారు, సో యాజ్ ఇట్ ఈస్ వేసుకోవాలి. ప్రొవిజన్ ఎంత మనం ప్రొవైడ్ చేసాము, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ 800 ఓకే. సో మైనస్ ప్రొవిజన్ 800. సో 16,000 మైనస్ 800 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 15,200 అనేది వస్తుంది ఓకే. నెక్స్ట్ స్టాక్. సో ఇక్కడ స్టాక్ ఎంత ఉంది 15,000. డెప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేసాము 1,500. సో కాబట్టి స్టాక్ మైనస్ డెప్రిసియేషన్ 1,500 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 15,000 మైనస్ 1,500 ఈజ్ ఈక్వల్ టు 13,500 ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్ వచ్చేసి 6,000. సో ఫర్నిచర్ పైన కూడా డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఎంత 600. సో మైనస్ డెప్రిసియేషన్ 600 ఓకే. 6,000 మైనస్ 600 5,400 ఓకే. నెక్స్ట్ మెషినరీ. సో మెషినరీ ఈజ్ ఈక్వల్స్ టు 25,000. ఇక్కడ అప్రిషియేట్ అయింది వాల్యూ అంటే పెరిగింది కాబట్టి 5,000 ఓకే. ప్లస్ అప్రిసియేషన్ 5,000. సో 25,000 ప్లస్ 5,000 30,000 ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్యాష్. సో మనకి క్యాష్ ఇక్కడ ఇచ్చారు కదా బ్యాలెన్స్ షీట్లో, క్యాష్ ఎట్ బ్యాంక్ 22,500. ఇక్కడ న్యూ పార్ట్నర్ మనకి 10,000 తీసుకొచ్చాడు క్యాష్ రూపంలో కాబట్టి సో 22,500 ప్లస్ 10,000 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 32,500 వస్తుంది. సో కాబట్టి క్యాష్ 32,500 ఓకే. సో ఇవన్నీ టోటల్ చేస్తే మనకి 1,14,500 వస్తుంది ఓకే. సో కాబట్టి లయబిలిటీస్ అసెట్స్ సేమ్ వచ్చాయి కాబట్టి సో బ్యాలెన్స్ షీట్ ఈస్ టాలీ. సో బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అని అర్థం అనమాట ఓకే. సో ఇట్లా బ్యాలెన్స్ షీట్ టాలీ కాకపోతే మనము క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయినా చేసి ఉండాలి, లేదంటే ఏదైనా పోస్టింగ్ మిస్టేక్ అయినా చేసి ఉండాలి. సో అది ఒకసారి చెక్ చేసుకుంటే అగైన్ ప్రాబ్లమ్ విల్ గెట్ టాలీ ఓకే. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ ఐ హోప్ that you are clear with the problem, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.